హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఏంటి మిరపకాయ బజ్జీ అనుకుంటున్నారా? కాదు. బజ్జీ మిరపకాయతో మిరపకాయ శనగపిండి వేపుడు. దీనికోసం మామూలు పచ్చిమిరపకాయలు వాడకూడదు. ఖచ్చితంగా బజ్జీ మిరపకాయతోనే చేసుకోవాలి. మామూలు మిరపకాయలతో చేస్తే మనం తినలేం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా బజ్జీ మిరపకాయల్ని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. గింజలు తీసేయకండి. గింజలతో పాటే కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక, ఓ టేబుల్ స్పూన్ ఆవాలు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి కొంచెం చిటపటమన్నాక, మనం కట్ చేసి ఉంచుకున్న బజ్జీ మిరపకాయలున్నాయి కదా! ఆ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఈ వేపుడుకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. అలా నూనె వేస్తేనే ఈ ముక్కలు చక్కగా టేస్టీగా ఒక కమ్మనైన ఫ్లేవర్ మన వేపుడుకొస్తుంది. మిరపకాయ ముక్కలు వేగుతూ ఉండగానే కొంచెం కరివేపాకును కూడా వేసి, కరివేపాకును కూడా ముక్కలతో పాటు వేగనివ్వండి. ఇవన్నీ కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, పసుపు వేసిన తర్వాత మరింత వేగుతాయి. ఇవి ఇంకొంచెం వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ వామేసి ఒక్కసారి కలుపుకోవాలి. వాము కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఓ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా వేపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పచ్చిమిరపకాయ ముక్కలకి చక్కగా పట్టి నూనెలో వేగితే కమ్మని రుచొస్తుంది. అవలా వేగుతూ ఉండగా 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని పక్కన తీసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ 4 టేబుల్ స్పూన్ల శనగపిండి ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేపుకోవాలి. ఒకేసారి వేస్తే అవి ముక్కలకి సరిగ్గా పట్టదు. చూడండి, ఓ స్పూన్ వేసి కలుపుకొని తర్వాత ఇంకొక స్పూన్. అట్లా ఈ 4 స్పూన్ల శనగపిండిని కూడా కొంచెం కొంచెం మోతాదుల్లో వేసుకుని వేపుకోవాలి. అలా మనం తీసుకున్న శనగపిండి అంతా కూడా వేసి వేపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్‌లో ఒక 5-10 నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ వదిలేయాలి. అప్పుడు మన వేపుడు ఇలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్‌లోకొచ్చిన తర్వాత మన పచ్చిమిరపకాయ ముక్కలకి మనం వేసిన మసాలా ఐటెమ్స్ అండ్ శనగపిండి బాగా కోట్ అయ్యి వేపుడు కమ్మగా ఉంటుంది. చివరగా ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కమ్మనైన బజ్జీ మిరపకాయ శనగపిండి వేపుడు రెడీ. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే అద్దిరిపోతుంది. పెరుగన్నం, పప్పు, సాంబారన్నంలో నంచుకొని తిన్నా బావుంటుంది. నా ఫేవరెట్ అయితే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని కలుపుకొని తినడం. మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.